ఖచ్చితంగా ఇలా తెలంగాణకి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేసిరనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇలా ఒక్కటేసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణకి ఏ విధంగా అయితే ఉద్యమంలో ద్రోహం చేసిండో అదే విధంగా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారితో లింకు పెట్టుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారిని అప్రోచ్ అయ్యి ఇవాళ వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇవాళ తెలంగాణ ఎంపీల ఓట్లన్నీ కూడా అమ్ముకున్నది స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు. దీంతో పాటు స్వయంగా ఏమని చెప్పిర్రు, ఇవాళ నాకొక 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిర్రు. లేట్గా ఎందుకు పెడుతున్నా, 4 రోజులు లేట్ ఎందుకు అయింది రిజల్ట్ అయిపోయినాక కూడా 4 రోజులు లేట్గా ఎందుకు పెడుతున్నా అనేది కూడా చెప్తా ఉన్నాం. నాకు 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిండ్రు. ఇక వాళ్ళు నా దగ్గర మిత్రులు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్తలేను, కానీ వాళ్ళు కలిసి స్వయంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మేమందరం కూడా బీజేపీ క్యాండిడేట్కి ఓటేసినాం, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, మేము చేసినాము, మరి ఇది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా చెప్పు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఆ సంబంధించిన 3 ఎంపీలు ఎవరైతే నన్ను కలిసిండ్రో వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్తా ఉన్నా. మరి అప్పటిదాకా దీని మీద స్టడీ చేయలే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోనే కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో, ఇండియా వైడ్ అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, అన్న ఏం నడుస్తుంది అన్న, ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం నడుస్తుంది అని అడిగితే బాజాబ్తు 15 మంది ఎంపీలు అమ్ముడు వేరు, ఆ 15 మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం, అండ్ల మీ తెలంగాణ ఎంపీలు 8కి 8 మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు, నా మిత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు ఢిల్లీలో కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ.